హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య శ్రీశైలం యూట్యూబ్ ఛానల్. క్యారెట్ తురుము పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దాము. క్యారెట్ని ఇలా సన్నగా తురుము పెట్టుకోవాలి. ఉన్న తురుమును బట్టి నేను ఒక అర స్పూను మెంతిపిండి వేసాను, తగినంత ఉప్పు, తగినంత కారం, కొద్దిగా పసుపు, వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లోకి తాలింపు పెట్టాలి. స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. నూనె కాగాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తుంచి పెట్టుకున్న 3 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, తాలింపు బాగా వేగాలి. ఆవాలు చక్క చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు స్టవ్ కట్ చేసుకొని ఈ గుమగుమలాడే తిరగమాతని అన్నీ కలిపి పెట్టుకున్న దీంట్లో వేసుకోవాలి. దీన్ని చక్కగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ కావాలనుకున్నాను, ఈ తాలింపులోనే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. మనం ఏ పచ్చడి చేయాలన్నా కూడా చింతపండు వేసుకుంటాం కదా, దీనికి చింతపండు బదులు నేను నిమ్మరసాన్ని కలుపుతున్నా. చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం కలుపుకోండి. అంతేనండి, టేస్టీ క్యారెట్ తురుము పచ్చడి ఈజీగా అయిపోతుంది. అన్నంలో చక్కగా కలుస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.